జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కిలాషాపూర్ గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థులు వినూత్న ఆలోచన చేశారు. సొంత గ్రామంలోని విద్యార్థులకు విద్యా ఉపాధి పొందడంలో నైపుణ్యం పెంపునకు తోడ్పాటు అందించేందుకు ప్రతి నెల 25 రూపాయలకి తగ్గకుండా కార్పస్ ఫండ్ జమ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కిలాషాపూర్ వరకే పరిమితం చేయకుండా రాష్ట్రం, జిల్లా, మండల స్థాయిలో విస్తరింపజేసేందుకు నడుం బిగించారు. ఇందులో భాగంగా ఈ రోజున కిలాషాపూర్ ప్రాథమిక పాఠశాల నుండి రఘునాథపల్లి ఎంఈఓ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి ఈ కార్యక్రమంలో కార్ల కృష్ణవేణి, మడుపోజు లక్ష్మీనారాయణ, ఆలెటి యాదవరెడ్డి, సరాబు శ్రీనివాస్, కాగితాల రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థుల ఐక్యత పూర్వ విద్యార్థుల ఐక్యత, భారతదేశ పూర్వ విద్యార్థుల ఐక్యత, భారతదేశ పూర్వ విద్యార్థుల ఐక్యత. పూర్వ విద్యార్థులు దేశ నిర్మాణంటేనే దేశం బాగుంటుంది, బడి బాగుంటేనే దేశం బాగుంటుంది. గైడ్ యువర్ స్కూల్, బిల్డ్ అవర్ నేషన్. గైడ్ యువర్ స్కూల్, బిల్డ్ అవర్ నేషన్. ఈ 20 రూపాయలు నెలకు అనేటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తం చేయడానికి ఈ విశ్వావసు ఉగాది రోజు కిలాషాపురం నుండి రఘునాథపల్లి వరకు పాదయాత్ర నిర్వహించాము. పూర్వ విద్యార్థులు హైదరాబాద్ నుంచి, జనగాం నుంచి, హన్మకొండ నుంచి, కిలాషాపురం, మండలగూడెం, మాదారం, మిగతా తండాల నుండి 40 మంది విద్యార్థులు ఈరోజు పాదయాత్ర చేశారు. వీరందరూ కూడా వారి పాఠశాలకు కృషి చేస్తామని తెలిపారు. ఈ యొక్క అంశాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకెళ్లమని ఎంఈఓ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. వారి ఉన్నత అధికారులకు వారి యొక్క ఎడ్యుకేషన్ నెట్వర్క్స్లో కూడా వాటిని విస్తృతంగా తెలపాల్సిందిగా మేము కోరడం జరిగింది. ఓకే సార్. ఈరోజు మన భారతదేశం ఎదుర్కొంటున్న అన్నిటికన్నా తీవ్రమైన సమస్య అండర్ యూటిలైజేషన్. మన విద్యార్థులు ఎంతో ప్రతిభా పాఠవాలు కలిగి ఉన్నా వారికి సరైన సమయంలో అవగాహన, గైడెన్స్ అందకపోవడం వల్ల వారు చేరుకోవాల్సినంత ఉన్నత స్థానాలు చేరుకోవడం లేదు. దీనికి అనేక కారణాలున్నా ఒక ముఖ్య కారణము పూర్వ విద్యార్థులు వారు చదువుకున్న స్కూల్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడం. వారు ఏదైతే సమస్యలు ఎదుర్కొన్నారో ఆ సమస్యలు ఈ తరం విద్యార్థులు ఎదుర్కోకుండా వారు గైడెన్స్ ఇచ్చి కొన్ని వసతులు చేకూర్చగలిగితే ఈ ప్రస్తుత విద్యార్థులు ఎంతో వృద్ధి చెందగలుగుతారు అనేటువంటిది మా భావన. దీనికోసం పూర్వ విద్యార్థులను మన పాఠశాలకు కనెక్ట్ చేయడానికి మా కిలాషాపురం గ్రామంలో ఒక నూతన వరవడిని మేము తీసుకున్నాము. నెలకు 20 రూపాయలు ఇచ్చి ఒక కార్పస్ ఫండ్ను మనం సృష్టించుకోగలిగితే ఆ కార్పస్ ఫండ్ నుంచి స్టడీ మెటీరియల్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, డిఫరెంట్ కోచింగ్స్ కూడా అందజేయగలిగితే విద్యార్థులు ఎంతో ముందుకెళ్లగలుగుతారనేటువంటి పిలుపునివ్వడం జరిగింది. ఒక 120 మంది విద్యార్థులు స్పందించారు. ఒకరు 1,00,000 రూపాయలు, ఒకరు 1,50,000, ఒకరు 2 లక్షలు ఇచ్చారు. ఇప్పటి వరకు 3,20,000 ఫండ్ కలెక్ట్ కాబడింది. ఇంకా ఎందరో మంది కూడా డిక్లేర్ చేసి ఉన్నారు, రాబోతున్నది. మేము భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పూర్వ విద్యార్థులకు ఇచ్చే పిలుపుని ఏంటంటే, మీరు ఎంతో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ కలిగి ఉంటారు. మీరు కొంత సమయాన్ని మీరు చదువుకున్న స్కూల్కు ఇవ్వగలిగితే, గైడ్ చేయగలిగితే ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు ఎంతో రాణించగలుగుతారు. మీరు ఏదైనా దేశానికి అభివృద్ధికి తోడ్పడాలనుకుంటే మీ యొక్క ఫస్ట్ ప్రాధాన్యత మీరు చదువుకున్న స్కూల్కి ఇవ్వండి. ఆటోమేటిక్గా దేశం బాగుపడుతుందని కోరుకుంటున్నాము. జై హింద్.